హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. దక్షిణ మధ్య రైల్వే అయిన సికింద్రాబాద్లో మనకి 1642 పోస్టులు అప్రూవల్ అయితే వచ్చిందండి. మనకి జాబ్ లొకేషన్స్ వచ్చేసరికి సెలెక్ట్ అయితే సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నెల్లూరు డివిజన్స్లో మనకి జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి. ప్లీజ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో మనకి ఇది విజయవాడ డివిజన్ నుండి సౌత్ సెంట్రల్ రైల్వే నుండి మనకి ఒక అప్రూవల్ అయితే వచ్చిందండి. ఇక్కడ సబ్జెక్ట్లో చూసుకున్నట్టయితే బోర్డ్స్ అప్రూవల్ టు నంబర్ ఆఫ్ వేకెన్సీ ఇంటెంట్ బై జోనల్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్ ఫర్ లెవెల్ 1 పోస్ట్. లెవెల్ 1 పోస్ట్ గ్రూప్ డీకి సంబంధించి ఇలా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి టోటల్ 1642 పోస్టులు అయితే ఉన్నాయి. ఆల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా మనం అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. సో పోస్టుల వైజ్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1642 పోస్టుల అప్రూవల్కి మాత్రమే బోర్డు అనేది పర్మిషన్ అయితే ఇచ్చింది. అసలు మనకి టోటల్ 6823 పోస్టులు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి మనకి 1642 వేకెన్సీస్కి మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. సో మిగిలిన పోస్టులు కూడా మనకి త్వరలోనే భర్తీకి అది కూడా అప్రూవల్ అయితే వస్తుంది. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి జాబ్ వస్తే మనకి సొంత రాష్ట్రాల్లో అనే మనకి వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. మనకి తెలిసిన లొకేషన్లోనే మనకి జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అసెండ్ ఇన్ ఓఐఆర్ఎంఎస్ 6823 పోస్టుల నుంచి బోర్డ్ అప్రూవల్ ఫర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండెంట్ ఇన్ ఓఐఆర్ఎంఎస్ 1642 పోస్టులకి పర్మిషన్ అయితే బోర్డు అనేది ఇచ్చిందనమాట, రైల్వే బోర్డు. సో దానికి సంబంధించి పోస్టులు వచ్చేసరికి మనకి అసిస్టెంట్ సాఫ్ట్ అండ్ టెక్నాలజీ, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, అసిస్టెంట్ లోగో షీట్ డీజిల్, అసిస్టెంట్ లోగో షీట్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ టీఆర్డి, పాయింట్స్మెన్ బి అండ్ ట్రాక్ మెయింటైనర్ 4. వీటి మీద అయితే మనకి జాబ్స్ పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడకు చూసుకున్నట్లయితే ఇండెంట్ యూనిట్ అనేది మనకి డిసెంబర్ 20 నుంచి 26 డిసెంబర్లో వరకు పోస్ట్ చేస్తారు. అండ్ పీసీఓ ఆఫీస్కి వచ్చేసరికి 27 డిసెంబర్ నుంచి 30 డిసెంబర్ వరకు అయితే ఉంది. సో పీసీఓ ఆఫీస్ నుంచి మనకి అక్కడ వరకు అయితే ఉంది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనకి జనవరిలో మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చినాక కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో ప్లీజ్ ఫాలో టు మై యూట్యూబ్ ఛానల్. నాకు సపోర్ట్గా మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు ఇవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డివిజన్ వైజ్గా జీటీఎల్ అంటే గుంతకల్ అండి, జిఎన్టీ అంటే గుంటూరు, హెచ్వైబి అంటే హైదరాబాదు, ఎన్ఈడి అంటే నెల్లూరు, ఎస్సీ అంటే సికింద్రాబాద్, బీజెడ్డి అంటే విజయవాడ. సో ఇక్కడ పోస్టులు వచ్చేసరికి టోటల్ 10 అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువ పోస్టులు వచ్చేసరికి విజయవాడ లొకేషన్లో అయితే ఉన్నాయి. విజయవాడ డివిజన్కి 542. సో గుంతకల్ వచ్చేసరికి 295 అండ్ గుంటూరు వచ్చేసరికి 74, హైదరాబాద్ వచ్చేసరికి 77, నెల్లూరు వచ్చేసరికి 104 అండ్ సికింద్రాబాద్ వచ్చేసరికి 418, విజయవాడ 542. ఎక్కువ పోస్టులు విజయవాడలో అయితే ఉన్నాయి. టోటల్ 1510. మిగిలినవి వర్క్షాప్కి అయితే అలొకేట్ చేశారు 132 పోస్టులు. సో సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయా కేటగిరీస్ వైజ్గా లొకేట్ చేశారు 132. టోటల్ వచ్చేసరికి 1642 పోస్టులు అయితే మనకి అప్రూవల్ అయితే వచ్చింది. సో జనవరిలో నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్టులకి మనకి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ మీద మనకి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. 10th క్లాస్ అండ్ ఐటీఐ మీద ఏ పోస్టులకి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అనేది మనకి వన్స్ నోటిఫికేషన్ అనేది అప్లై చేయడానికి రిలీజ్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. సో వీటికైతే మనకి అప్రూవల్ అయితే వచ్చింది 1642 పోస్టులు. సో ఈ పోస్టులు అనేవి కూడా మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా మనకి వేకెన్సీస్ బట్టి మనకి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి దీన్ని బట్టి.
సో లొకేషన్స్ కూడా మనకు తెలిసిన ఏరియాలోనే మనకి జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18-33 ఇయర్స్ మధ్యలో అయితే ఉంటుంది. సో దీనికి టెస్ట్ వచ్చేసరికి సీబీటీ ద్వారా మనకి అండ్ ఫిజికల్ బాడీ టెస్ట్ ద్వారా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్‌లో సీబీటీ మీద పెడతారు. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ మీద మనకు క్వెషన్స్ అయితే ఉంటాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-33 అండ్ సాలరీ వచ్చేసరికి 35,000 బేసిక్ పే ఉంటుంది. సో మనకి నోటిఫికేషన్ అనేది మనకి అప్రూవల్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ అనేది జనవరిలో అయితే వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో థ్యాంక్ యూ గైస్.